హాయ్ వివర్స్, వెల్కమ్ టు పీవీఆర్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఈ వీడియో ద్వారా మనం వ్యాయామ విద్యకు సంబంధించి బయోలాజికల్ అండ్ సోషల్ ఆస్పెక్ట్స్ అండ్ లీడర్షిప్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనే టాపిక్ నుంచి 50 ప్రశ్నలు తెలుసుకోవడం జరుగుతుంది. అందులో మొదటి ప్రశ్న, మానవుని శరీరంలోని జీవకణము దీనికి ఆధారం. జీవశాస్త్రానికి జీవకణము ఆధారం అంటే ఆన్సర్ బి. రెండవ ప్రశ్న, స్త్రీ పురుషులలో సాధారణ భేదములకు సంబంధించి పురుషుల కన్నా స్త్రీలలో ఎముకలు పొడవుగా ఉండును. అంటే ఇది డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే స్త్రీల కన్నా పురుషులు ఎక్కువ శక్తిని కలిగి ఉంటారు, నిజమే. పురుషులలో కన్నా స్త్రీలలో మోకాలు కీళ్ళు స్థిరంగా ఉంటుంది, ఇది నిజమే. స్త్రీలలో అస్థిపంజరం అథ్లెటిక్ దెబ్బలకు తేలికగా లోనగును. ఈ 3 ఆన్సర్లు కరెక్ట్ అయినవి. ఇందులో సరికానిది ఏదనంటే పురుషుల కన్నా స్త్రీలలో ఎముకలు పొడవుగా ఉండును అనేటువంటిది ఆన్సర్ రాంగ్. కాబట్టి రెండో దానికి ఆన్సరు 3. మూడవ ప్రశ్న, ప్రతీకార చర్య చేయుటకు స్త్రీలు ఎక్కువగా సమయం తీసుకుంటారు అంటే అవును, నిజమే. అందుకే వీళ్ళలో రియాక్షన్ ఎబిలిటీ తక్కువగా ఉంటుంది. నంబర్ 4, మానవుని మొత్తం పరిమాణంలో ఎదుగుదలను ఏమంటారు అని అంటే పెరుగుదల అని అంటారు. మానవుని మొత్తం పరిమాణంలో ఎదుగుదలను ఏమంటారు అని అంటే పెరుగుదల అని అంటారు. ఐదవ ప్రశ్న, శరీరంలో మొదట అభివృద్ధి చెందిన కండరములు ఈ ప్రదేశంలో ఉంటాయి. అంటే నడుము అంటే హిప్ దగ్గర ఉన్నటువంటి కండరాలు. ఆరవ ప్రశ్న, అనువంశికత సూత్రాలను జతపరచండి అని ఇచ్చాడు. అందులో సిమిలారిటీ అంటే తల్లిదండ్రులు ఎలా ఉంటారో అలానే పుట్టను సిమిలారిటీ అని అంటారు. తర్వాత వేరియేషన్ అంటే తల్లిదండ్రుల వలె ఉండరు, వీళ్ళు వెరైటీ ఉంటారనమాట. నంబర్ రిగ్రియేషన్ అంటే జన్యువులలో ఉండవలసిన లక్షణాలు తగ్గిపోతాయి అంటే ఆన్సర్ 2. ఏడవ ప్రశ్న, వ్యాయామ కార్యక్రమాల అనంతరం మామూలు స్థితికి రావడానికి వీరికి చాలా ఎక్కువ సమయం పట్టును. ఎవరికి అనంటే ఆస్థనిక్ చెందినటువంటి వర్గానికి చెందినటువంటి వారికి సమయం ఎక్కువగా పడుతుంది అంటే ఆన్సర్ వచ్చేసి బి. ఎనిమిదవ ప్రశ్న, అసమానమైన అభివృద్ధికి చెందనిది ఏది అని అంటే ఒక నిర్ణీత కాలంలో కాళ్ళు చేతులు అభివృద్ధి చెందక రక్త ప్రసరణ శ్వాస అవయవాల అభివృద్ధి చెందవు అంటే ఆన్సర్ డి. తొమ్మిదవ ప్రశ్న, అభివృద్ధి కృత్యాలు అనేవి మానవుని యొక్క నియంత్రణలో ఉంటాయి ఆన్సర్ ఏ. 10వ ప్రశ్న, భారతదేశంలో వ్యాయామ కార్యక్రమాలు ఏ దేశాన్ని పోలి ఉంటాయి అని అంటే చైనాను పోలి ఉంటాయి. 11వ ప్రశ్న, డైప్లాస్టిక్ అనగా వికారము అనేది ఏ భాషలో అంటే గ్రీకు భాషలో డైప్లాస్టిక్ అనగా వికారము. 12వ ప్రశ్న, దంతాలను ఆధారంగా చేసుకుని నిర్ధారించేటువంటి వయసును ఏమంటారు అని అంటే అనటామికల్ ఏజ్ అంటారు, శరీర నిర్మాణక వయస్సు అని అంటారు. 13వ ప్రశ్న, క్రింది ప్రభావం ఉంటుందట పెరుగుదలపై అంటే అనువంశికత అనేటువంటిది పెరుగుదల మీద ఆధారపడి ఉంటుంది, వ్యాధులు అనేటువంటి పెరుగుదల మీద ఆధారపడి ఉంటుంది, పోషకాహారం అనేటువంటి పెరుగుదల మీద. ఈ 3 అన్నీ కరెక్ట్గా ఉంటేనే ఆ పెరుగుదల అనేటువంటిది జరుగుతుంది, లేదంటే ఆగిపోతుంది అంటే పైవన్నీ ఆన్సర్. 14వ ప్రశ్న, ఇతని ప్రకారం శరీర ఆకృతి రూపురేఖలు చేయు కార్యక్రమాలు తల్లిదండ్రుల నుండి ముత్తాతల నుండి సంక్రమించిన లక్షణాలను అనువంశికత అంటారు అంటే డగ్లస్ మరియు హాలండ్ ప్రకారం. 15వ ప్రశ్న, నాయకుని యొక్క ప్రధాన లక్షణం ఆకారము బలము తెలివితేటలు. ఈ 3 నాయకునికి ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు. సెక్స్ డిఫరెన్సెస్
16వ ప్రశ్న, శారీరక భేదం అనగా స్త్రీలలో ఉరప్పంజరము పురుషుల కన్నా చిన్నదిగా ఉంటుంది. రెండవది ప్రత్యేక భేదం అంటే ఏంటి అని అంటే స్త్రీలలో తొడ ఎముక పురుషుల కన్నా ఎక్కువ వంపు తిరిగి ఉంటుంది, ప్రత్యేకమైనటువంటిది. సాధారణ భేదం ఏదైనా అంటే పురుషుల కన్నా స్త్రీలలో హృదయం చిన్నగా ఉంటుంది, అనేటువంటిది సాధారణ భేదము. 17వ ప్రశ్న, టేబుల్ టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ ఆటలో పాల్గొనడానికి ఈ గ్రూప్లో వారు సరిపోతారు. ఏ గ్రూప్లో వారు అని అంటే ఆస్థనిక్ వర్గానికి చెందినటువంటి వారు సరిపోతారు. 18వ ప్రశ్న, వ్యాయామ విద్యలో నాయకత్వపు రకాలు ఎన్ని రకాలు అని అంటే 2 రకాలు. 19వ ప్రశ్న, సరైవల్ యాక్టివిటీకు సంబంధించి ఉదాహరణ ఏది అని అంటే సర్కులేషను, రెస్పిరేషను, హార్ట్ బీటు, ఈ 3 సర్వైవల్ యాక్టివిటీస్కి సంబంధించినవే కాబట్టి పైవన్నీ ఆన్సర్ కరెక్ట్. 20వ ప్రశ్న, భౌతిక పరిసరాలకు ఉదాహరణ నీరు. బాలికలలో ఋతుచక్రం ఆధారంగా చేసుకుని ఈ వయస్సును నిర్ధారిస్తారు. ఋతుచక్రాన్ని ఆధారంగా చేసుకునేదంటే ఫిజియోలాజికల్ ఏజ్, అంటే శరీరంలో నుండి మార్పులను సంభవిస్తే దాన్ని బట్టి వయసును నిర్ధారించేది ఏదంటే ఫిజియోలాజికల్ ఏజ్ అనమాట. 22వ ప్రశ్న, వాలీబాల్ ఆటలో నేర్చుకున్నటువంటి కౌశల్యములను క్రమం తప్పకుండా ఆచరించినట్లయితే ఆ కౌశల్యములు విజయవంతంగా చేయగలరు అనున్నది దీనికి ఉదాహరణ. అంటే ఉపయుక్తి సూత్రానికి అనేది ఉదాహరణ. ఏదైనా ఒక చాతుర్యము తప్పకుండా ఆచరించినట్లయితే దాన్ని బాగా నేర్చుకుంటారని చెప్పేది ఏదంటే ఉపయుక్తి సూత్రము. 23వ ప్రశ్న, తక్కువ దూరం ఉన్న పరుగు పందెంలో పాల్గొనే వారి భుజములు మరియు ఛాతీ ఈ విధంగా ఉండును. ఎలా ఉంటాయి అని అంటే బలంగా ఉంటాయి. తక్కువ దూరం అంటే స్ప్రింట్ ఈవెంట్లో పాల్గొనేటువంటి వారి షోల్డర్స్ అండ్ చెస్ట్ ఏ విధంగా ఉంటుందంటే బలంగా ఉంటుంది. 24వ ప్రశ్న, ఇక్కడ కొన్ని రకాలైనటువంటి గ్రూపులు ఇచ్చాడు, వాళ్ళు ఏ విధంగా ఉంటారో కనుక్కోవాలన్నమాట. అథ్లెటిక్ వర్గానికి చెందిన వారు ఎలా ఉంటారు అని అంటే భుజములు విశాలముగా, నడుము సన్నగా ఉంటుంది. రెండోది పిక్నిక్ వర్గానికి సంబంధించి ఎలా ఉంటారు అని అంటే కాళ్ళు చేతులు పెద్దగా ఉండి పొట్ట లావుగా ఉంటుంది, వీరిని పిక్నిక్ వర్గం అని అంటారు. ఆస్థనిక్ వర్గానికి చెందిన వారు ఎవరయ్యా అని అంటే వీళ్ళు పొడవుగా ఉండి చేతులు చిన్నగా, పొడవైనటువంటి పాదాలను కలిగి ఉంటారు. చేతులు చిన్నగా ఉంటాయి, పొడవైన పాదాలను కలిగి ఉంటారు ఆస్థనిక్ వర్గానికి చెందినవారు. డైప్లాస్టిక్ అంటే వీరు దేనికి పనికిరాని వారని అర్థం. అంటే వికార ఆకారాన్ని కలిగి ఉన్నటువంటి వారిని డైప్లాస్టిక్ అని అంటారు. నెక్స్ట్ 25వ ప్రశ్న, ఫుట్బాల్ మరియు హాకీ ఆటకు ఈ గ్రూప్కు చెందిన వారు సరిపోతారు, పిక్నిక్ వర్గానికి చెందిన వారు సరిపోతారు. 26వ ప్రశ్న, కండరములలో ఎల్లప్పుడూ జరిగే స్పర్శ, సంకోచ వ్యాకోచాలను ఇలా అంటారు. దాన్నే కండర శక్తి, కండరతానం, మజిల్ టోన్ అన్నీ ఒకటే కాబట్టి పైవన్నీ. రెండోది, మీసోమార్ఫ్లో లంబాకృత కాయత్వం ఎంత అని అంటే 1. 28వ ప్రశ్న, పూర్వకాలము వ్యాయామ క్రియలను ఎక్కడ ఆచరించేవారు అని అంటే పవిత్ర స్థలాలలో, కొండ గుహలలో, అడవులలో ఆచరించేవారు, అంటే పైవన్నీ. 29వ ప్రశ్న, ఎక్టోమార్ఫ్ అంటే ఆస్థనిక్ వర్గానికి చెందినవారు. ఎండోమార్ఫ్ అంటే పిక్నిక్ వర్గానికి చెందినటువంటి వారు. మీసోమార్ఫ్ అంటే అథ్లెటిక్స్కు సంబంధించినటువంటి వారు. 30వ ప్రశ్న, ఫుట్బాల్ మరియు హ్యాండ్బాల్ ఆట ఆడటానికి ఈ గ్రూప్కు చెందిన వారు సరిపోతారు, అథ్లెటిక్కి సంబంధించినటువంటి వారు సరిపోతారు. 31వ ప్రశ్న, అథ్లెటిక్ హార్ట్కు సంబంధించినటువంటి అంశము పైవేవీ కావు. ఇక్కడ గుండె ఎక్కువసార్లు కొట్టుకోదన్నమాట. ఎక్కువ రక్తాన్ని ఉత్పత్తి చేయదు. మయోకార్డియా అభివృద్ధి చెందుట, ఈ 3 కాదు కాబట్టి పైవేవీ కాదు. సంబంధించని అంశం. ఇవన్నీ సంబంధించింది ఏది లేదు ఇందులో. 32వ ప్రశ్న, జీవ సంబంధ చర్యలు మానవుని యొక్క నియంత్రణలో ఉండవు. మానవుని యొక్క
నియంత్రణలో ఉండవు జీవ సంబంధ చర్యలు. 33వ ప్రశ్న, న్యాయకత్వం ఈ క్రింది వాటికి అనవసరం. దేనికి అవసరం అంటే వివిధ రకాల గ్రూపుల వారీగా పార్టిసిపేషన్ పీరియడ్ నిర్వహించే సమయంలో సూపర్విజన్ చేయవలసినటువంటి అవసరం ఉండకపోవడం. అంటే ఆన్సర్ డి. 34వ ప్రశ్న, ప్రతీకార చర్య చేయుటకు పురుషులు ఎక్కువ సమయం తీసుకుంటారు. ఫాల్స్. మనం ఇందాక చెప్పుకున్నాం, స్త్రీలు అయితే ఎక్కువ సమయం తీసుకుంటారు, పురుషులు అయితే తక్కువ సమయం. అంటే ఇక్కడ ఫాల్స్. క్వశ్చన్ రాంగ్ అనమాట. 35వ ప్రశ్న, క్రికెట్ ఆటలో నేర్చుకున్న చాతుర్యములను మరియు నైపుణ్యములను ఆచరించే సమయంలో ఒకే రకమైనటువంటి కండరాలను అనేక సార్లు ఉపయోగించి కౌశల్యములను అభివృద్ధి చేసినట్లయితే దానికి ఉదాహరణ అధిక ఉపయుక్త యుక్తి సూత్రం అంటారు. అంటే ఆన్సర్ ఏ. 36వ ప్రశ్న, వ్యాయామ విద్యా నాయకుడికి ఉండని అర్హతలు ఏంటయ్యారంటే ప్రతి విద్యార్థి మీద శారీరక మానసిక సంఘర్షణను తగ్గించేటువంటి సాధారణ విద్యను కలిగి ఉండకూడదు. ఆప్షన్ డి. 37వ ప్రశ్న, పాఠశాలలో విద్యార్థులకు వైద్య పరీక్షలను చేయు సమయంలో వైద్య అధికారికి సహకారాన్ని ఇందుకోసం అందించాలి. అంటే ఎందుకోసం అంటే విద్యార్థుల యొక్క ఆరోగ్య చరిత్ర గురించి వ్యాయామోపాధ్యాయునికి తెలుసు కాబట్టి సహకరించాలి. 38వ ప్రశ్న, వ్యక్తి పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ప్రభావితం చేసేటువంటి అంశం ఏదంటే పరిసరాలు. 39వ ప్రశ్న జతపరచండి. హెక్టోమార్ఫ్కు సంబంధించి 6:3:1 అంటే 2. ఎండోమార్ఫ్కు సంబంధించి 3:6:1 అంటే 1. మీసోమార్ఫ్కు సంబంధించి 1:3:6 అంటే 3 అని ఆన్సర్. 40వ ప్రశ్న, మానవుని గుణగణాలలో ముఖ్యమైనది నాయకత్వం. అంటే డి. 41వ ప్రశ్న, ఎక్టోమార్ఫ్ అంటే 1-2-7 అంటే ఆన్సర్ 1. ఎండోమార్ఫ్ 7-1-1. మీసోమార్ఫ్ 1-7-1. 42వ ప్రశ్న, శరీరంలో మొట్టమొదటిగా అభివృద్ధి చెందిన వ్యవస్థ కండర వ్యవస్థ. 43వ ప్రశ్న, నాయకునికి ఉండవలసినటువంటి లక్షణాలు భిన్నమైన దానిని గుర్తించండి. అంటే ఇందులో 3 ఒకేలాగా ఉంటాయి, ఒకటి సరైనది ఉంటుంది, దాన్ని గుర్తించాలి. అది ఏందంటే ఎథిక్స్ మరియు మొరాలిటీలు నాయకుడిలో ఉండదు అంటే ఉంటాయి కాబట్టి ఉండదని ఇచ్చాడు కాబట్టి ఇదేనమాట ఆన్సర్ డి. 44వ ప్రశ్న, లిండార్డ్ ప్రకారం స్త్రీ పురుషులలో శాస్త్రీయ వ్యత్యాసము కానిది ఏది అనంటే సాంఘిక భేదం అనేటువంటి స్త్రీ పురుషులలో భేదం కాదు. 45వ ప్రశ్న, తల్లిదండ్రుల ద్వారా తన పూర్వీకుల లక్షణాలను పొందుటయే అనువంశికత అని చెప్పినది ఎవరయ్యానంటే పీటర్సన్. అంటే ఏ. 46వ ప్రశ్న, ఇతని ప్రకారం స్వభావ సిద్ధమైన పరిసరాలు ప్రకృతి సిద్ధమైనవి అంటే ఎవరయ్యా ఇది చెప్పిందంటే గల్టన్. 47వ ప్రశ్న, ఈ కండరాలను పాత కండరాలు అని అంటారు. ఏ కండరాలను అంటే నడుము కండరాలు అంటే మనం మొదటగా అభివృద్ధి చెందేదని చెప్పాం, అలానే పాత కండరాలు అని అంటారని చెప్పాం. 48వ ప్రశ్న, శిశువు పుట్టడానికి ముందు తల్లి గర్భంలో ఏర్పడే మొట్టమొదటి కణం ఎముక ఏర్పడడానికి ఏదేనంటే దాన్ని ఏమంటారు అంటే మీసెంకైమల్ అంటారు. అంటే బి. 49వ ప్రశ్న, ఈ గ్రూప్కు చెందిన వారు స్థిరంగా ఒక పనిని చేయలేరు. ఎవరంటే పిక్నిక్ సంబంధించినటువంటి వారు స్థిరంగా ఒక పని చేయలేరు. 50వ ప్రశ్న, వ్యక్తిలోనున్న అంశములు పుట్టినప్పుడు కాక పుట్టక మునుపు 9 నెలల ముందు గర్భంలో ప్రాణం ప్రారంభించినప్పుడు ఉంటుంది అని చెప్పిన వ్యక్తి ఎవరంటే వుడ్వర్త్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.